అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సురేష్ జువాలజీ యూట్యూబ్ ఛానల్. నీట్ యూజీ 2026 ద్వారా తెలంగాణలో అయితే ఎంబీబీఎస్ ఆర్ బీడీఎస్ అదేవిధంగా కాంపిటేటివ్ అథారిటీ కోటా కింద పీడబ్ల్యూడీ అంటే పర్సన్ విత్ డిజబిలిటీ రిజర్వేషన్కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు చాలా ముఖ్యమైన సమాచారం ఇది. ఇక్కడ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ 2026-27 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సుల్లో పర్సన్ విత్ డిజబిలిటీ పీడబ్ల్యూడీ కేటగిరీ కింద రిజర్వేషన్ చేసుకున్న అభ్యర్థులకైతే మెడికల్ బోర్డు అది అసిస్టెంట్ షెడ్యూల్ని అయితే విడుదల చేసింది. దీంట్లో ముఖ్యంగా కొన్ని తేదీలు అయితే ఇవ్వడం జరిగింది మనకి ఇక్కడ. వీటిలో 13వ తారీఖు అంటే ఆగస్టు 13, 2026 నుంచి 14 ఆగస్టు 2026 వరకు అంటే 2 డేస్ మనకి టైం ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో ఇక్కడ దీనికి సంబంధించి 13వ తారీఖు రిపోర్టింగ్ టైం 11 o'clock ఇచ్చారు ఇక్కడ. సో ఇది 13వ తారీఖు ఎవరెవరు ఇక్కడ రిపోర్ట్ చేయాలి అనే దాని గురించి 13వ తారీఖు ఇచ్చారు. సో 13వ తారీఖు 11 o'clockకి అదే రోజున ర్యాంక్ 1 ఫస్ట్ ర్యాంక్ నుంచి 7,70,000 వరకు ఉన్న అభ్యర్థులు అయితే హాజరు కావచ్చు. సో ఇక్కడ 1 నుంచి 7,70,000 ర్యాంక్ ఉన్న ఎవరైతే పర్సన్ విత్ డిజబిలిటీ ఉన్నారో వారు ఈ కౌన్సిలింగ్ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా 14వ తారీఖు రిపోర్ట్ చేయాల్సిన వారు ఉదయం 9 గంటలకే అదే రోజు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఆ ర్యాంక్ అయితే ఇక్కడ 7,70,001 ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు ఉన్నవారు ఇక్కడ 14వ తారీఖు అయితే రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి ముఖ్యంగా వెన్యూ ఎక్కడ, సో ఇక్కడ వెన్యూ అయితే చూసుకుంటే ముఖ్యంగా లోకల్ లెర్నింగ్ సెంటర్ వచ్చేసి ఇక్కడ మినీ కాన్ఫరెన్స్ హాల్, వరల్డ్ ఓపీడీ బ్లాక్, నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్. ఇక్కడ మెయిన్గా లెర్నింగ్ సెంటర్, మినీ కాన్ఫరెన్స్ హాల్, వరల్డ్ ఓపీడీ బ్లాక్, నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అంటే నిజాం కాలేజీలో ఇక్కడ ఉంటుంది. ఇది వెరిఫికేషన్ సంబంధించిన వెన్యూ అనేది ఇక్కడ నిర్వహిస్తున్నారు. అందువల్ల అభ్యర్థులు వెన్యూకి సరైన సమయానికి చేరుకోవడం చాలా ముఖ్యమైన సూచనలు ఏంటంటే అభ్యర్థులు తప్పనిసరిగా నిర్ణయించిన రిపోర్టింగ్ టైంకి హాజరవ్వాలి, పేరెంట్స్ని లేదా గార్డియన్స్తో కలిసి వెళ్ళాలి, అదేవిధంగా సంబంధిత ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నింటినీ మీ వెంట తీసుకెళ్ళాలి. అంటే మన సర్టిఫికేట్స్తో పాటుగా ఏదైతే పర్సన్ విత్ డిజబిలిటీ సర్టిఫికేట్ ఉందో అవి కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఫ్యూచర్ మెడికల్ ఎవాల్యుయేషన్ చూసుకుంటే ఇంకో ముఖ్యమైన విషయం చెప్తాను. కొంతమంది అభ్యర్థులకు మరింత వైద్యపరమైన పరీక్షలు అవసరమైతే వారిని సబ్సిక్వెంట్ డేస్లో కూడా అసిస్టెంట్ కోసం పిలవచ్చు. ఉదాహరణకు హిమటాలజీ ఇక్కడ ఇచ్చారు క్లియర్గా. వీటిలో ముఖ్యంగా హిమటాలజీ, వాటితో పాటుగా న్యూరాలజీ, ఆంథ్రోపాలజీ, ఈఎన్టీ వంటి విభాగాలకు ఫర్దర్ ఎవాల్యుయేషన్ అయితే ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ అవసరాన్ని బట్టి మెడికల్ బోర్డు అధికారులు సూచించినట్లయితే తదుపరి రోజుల్లో కూడా హాజరు కావడానికి మనం సిద్ధంగా ఉండవచ్చు. సో ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్ట్ టు అసిస్ట్ ఫ్యూచర్ ఎవాల్యుయేషన్ హెమటాలజీ, న్యూరాలజీ, నెక్స్ట్ ఆంథ్రోపాలజీ ఆర్ ఈఎన్టీ సంబంధించిన వారు ఏదైనా మెడికల్ రీజన్స్ ఉంటే తర్వాత రోజు కూడా హాజరు అవ్వచ్చు. సో దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్. అదేవిధంగా ఇక్కడ ఒకసారి షెడ్యూల్ మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకోండి. 13th ఫస్ట్ ర్యాంక్ నుంచి 7,70,000 వరకు, అది 11 o'clockకి రిపోర్టింగ్ టైం. 14th ఆగస్ట్ చూసుకుంటే 9 o'clockకి రిపోర్టింగ్ టైం. 7,70,000 ఒక ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు అయితే ఇక్కడ అటెండ్ అవ్వచ్చు. స్టూడెంట్స్కి అండ్ పేరెంట్స్కి ముఖ్యమైన సూచనలు: పీడబ్ల్యూడీ రిజర్వేషన్ కింద ఎంబీబీఎస్ బీడీఎస్ అడ్మిషన్ కోసం నమోదు చేసుకున్న అభ్యర్థులు ఈ మెడికల్ బోర్డు అసిస్టెంట్మెంట్ చాలా సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే మీకు కేటాయించిన తేదీ రిపోర్టింగ్ టైం ఒకసారి 2 సార్లు చెక్ చేసుకొని ముందుగానే వెన్యూకి చేరుకునేలా ప్లాన్ చేసుకోండి. ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు మరిన్ని అవసరమైన డాక్యుమెంట్స్ అన్నీ ముందుగానే సిద్ధం చేసుకోండి. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా పీడబ్ల్యూడీ క్యాండిడేట్కి సంబంధించి ఈ ముఖ్యమైన సమాచారాన్ని ఇతర విద్యార్థుల ద్వారా పేరెంట్స్కి షేర్ చేయండి. ఇలాంటి నీట్ ఎంబీబీఎస్ అడ్మిషన్స్, కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ కౌన్సిలింగ్ సంబంధించి మన సురేష్ జువాలజీ యూట్యూబ్ ఛానల్లో మీకు అందుబాటులో అయితే ఉంది. వీటితో పాటుగా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ నోటీస్ అనేది ఇచ్చారు. ఈ నోటీస్లో ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఎవరైతే యూజీ కౌన్సిలింగ్ 2026లో పాల్గొన్న అభ్యర్థులు పీడబ్ల్యూడీ కేటగిరీ కింద దరఖాస్తు చేసుకుంటున్న అభ్యర్థులందరికీ సమాచారం కోసం జాతీయ వైద్య కమిషన్ ఎన్ఎంసి వారు ఎంబీబీఎస్ కోర్సులో ప్రవేశం కోసం
ప్రామాణిక వైకల్యాలున్న వ్యక్తులు పీడబ్ల్యూడి మదింపుపై మార్గదర్శకాలు అయితే జాయిన్ చేయడం జరిగింది. ఇది 2026 సంబంధించి పీడబ్ల్యూడి మార్గదర్శకాలు కింద జారీ చేయబడ్డాయి. వీటిలో ఫస్ట్ వన్ చూద్దాం. ఇక్కడ ఎన్ఎంసి జారీ చేసిన పీడబ్ల్యూడి మార్గదర్శకాల దృష్ట్యా యూజీ కౌన్సిలింగ్ 2026లో పాల్గొనే పీడబ్ల్యూడి అభ్యర్థులు రాబోయే నీట్ యూజీ కౌన్సిలింగ్లో ఎన్ఎంసి యొక్క అంటే మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ యొక్క అసెస్మెంట్ బోర్డుల ద్వారా అర్హత ధృవీకరణ పత్రాలు అనేది పొందే విషయంలో క్రింది కొన్ని విషయాలు అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ 1 by 1 చూద్దాం. ఇక్కడ క్యాండిడేట్స్ who wish to climb under PWD category are requested to visit one of the medical assessment board MMC list enclosed in the Annexer 1. సో ఇక్కడ PWD కేటగిరీ కింద సీటు పొందాలంటే అభ్యర్థులు అర్హత ధృవీకరణ పత్రాన్ని పొందడానికి ఎన్ఎంసి యొక్క మెడికల్ అసెస్మెంట్ బోర్డులతో ఇక్కడ అనుబంధంగా జారీ చేయబడింది. సో ఇక్కడ ఫస్ట్ వన్ చూసుకుంటే ఎంబీబీఎస్ కోర్సుకు అర్హతను ధృవీకరించే నీట్ యూజీ స్కోర్ కార్డు భారత ప్రభుత్వ సామాజిక న్యాయం మరియు సాధికారత ప్రభుత్వ శాఖ ద్వారా దివ్యాంగుల సాధికారత విభాగం పీడబ్ల్యూడి సో డిఈపిడబ్ల్యూడి జారీ చేసిన శాశ్వత యూడిఐడి కార్డు ఉండాలి. సో ఇక్కడ ముఖ్యంగా యూడిఐడి కార్డు ఒకటి. అదేవిధంగా ముఖ్యంగా చూసుకుంటే షెడ్యూల్ 1లో పేర్కొన్న ఫార్మాట్లో తన కార్యాత్మక సామర్థ్యాలను ప్రకటిస్తూ స్వీయ ధృవీకరించిన అఫిడవిట్ దాని మూల్యాంకన సమయంలో వైద్య మూల్యాంకన బోర్డుకు ధృవీకరించారు. సో ఇక్కడ 3 ఆప్షన్స్ అనేవి ఇచ్చారు. వీటికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇక్కడ. అదేవిధంగా 4th ఆప్షన్ కూడా ఇచ్చారు. ఇక్కడ ద సెల్ఫ్ సర్టిఫికేషన్ అఫిడవిట్ అనెక్సర్ 1 ఈజ్ అఫిడవిటెడ్ స్పెసిఫిక్ టు ద క్యాండిడేట్స్ డిజబిలిటీ కేటగిరీ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ ఇన్ ఎన్ఎంసి ఈజ్ ప్రొవైడెడ్ ఇన్ అనెక్సర్ B2F. సో ఇక్కడ ఇచ్చారండి. ఇక్కడ దీంట్లో ముఖ్యంగా అభ్యర్థి యొక్క అంగవైకల్యానికి ప్రత్యేకమైన అఫిడవిట్ అనుబంధంగా B నుంచి F వరకు అందించిన విధంగా ఎన్ఎంసి నిర్ధారించింది. అదేవిధంగా యూడిఐడి కార్డులో పేర్కొన్న వైకల్యాల వివరాలు పీడబ్ల్యూడి అభ్యర్థి సమర్పించిన అఫిడవిట్ ప్రకారం శాశ్వత ప్రమాణాలను నెరవేర్చిన పక్షంలో కేంద్రం ఈ సర్టిఫికేట్ అనేది జారీ చేయబడుతుంది. ఎన్ఎంసి యొక్క నిర్దేశిత కేంద్రం నుంచి అర్హత పొందిన పత్రం పొందాల్సి ఉంటుంది. సో ఇక్కడ అభ్యర్థి సమర్పించే యూడిఐడి కార్డు అనేది అఫిడవిట్ అనేది తేలితే అది నకిలీ అని తేలితే అభ్యర్థి నుంచి సీట్ అనేది రద్దు చేయబడుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇది 2వ ఆప్షన్ చాలా ఇంపార్టెంట్. ఎవరైతే దీనికి సంబంధించి అప్లై చేసుకుంటున్నారో ఫేక్ సర్టిఫికేట్ అని తెలిస్తే మాత్రం సీట్ అయితే రద్దు అవుతుంది. సో ఇది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. వాటితో పాటుగా ఇక్కడ 5th ఆప్షన్ చూసుకుంటే ద ఎలిజిబిలిటీ సర్టిఫికేట్స్ విల్ బి వ్యాలిడ్ ఇన్ దిస్ అకాడమిక్ సెషన్ ఓన్లీ. అంటే ఇక్కడ అర్హత పత్రం అనేది ఈ విద్యా సంవత్సరానికి మాత్రమే చెల్లుబాటు అవుతుందని ఇచ్చారు. 6th వన్ చూద్దాం. క్యాండిడేట్స్ హూ విష్ టు అలైవ్ పీడబ్ల్యూడి సీట్ అండర్ 85% సీట్ కోటా ఆల్ ఇండియా కోటాలో విజిట్ టు ద సైట్ ద మెడికల్ అసిస్టెంట్ బోర్డ్ ఫర్ ది అబ్టైనింగ్ సర్టిఫికేట్స్. హౌఎవర్ ద ఎవాల్యుయేషన్ హ్యాస్ బీన్ కండక్టెడ్ బై ద స్టేట్ మెడికల్ అసిస్టెంట్ బోర్డ్స్ యాజ్ పర్ ద ఎన్ఎంసి గైడ్ లైన్స్. సో ఇక్కడ 80% రాష్ట్ర కోటా కింద పీడబ్ల్యూడి సీటు పొందాలనుకునే అభ్యర్థులు సర్టిఫికెట్లను పొందేందుకు రాష్ట్ర వైద్య మదింపు బోర్డులకు సందర్శించవచ్చు. అయితే ఇక్కడ ఎన్ఎంసి మార్గదర్శకాలు 2026 ప్రకారం రాష్ట్ర వైద్య విద్య అనేది మూల్యాంకనం అనేది నిర్వహించడం జరుగుతుంది. సో ఇది కూడా గుర్తుంచుకోవాలండి. నెక్స్ట్ దీంతో పాటుగా ఇక్కడ ఒకటి నేషనల్ మెడికల్ కౌన్సిల్ కమిటీ అనేది ఒక చిన్న గైడ్ లైన్స్ ఆఫ్ ది అసెస్మెంట్ ఆఫ్ ది పర్సన్ విత్ బెంచ్ మార్క్స్ డిజబిలిటీస్ ఫర్ ద అడ్మిషన్స్ ఇంటూ ద ఎంబీబీఎస్ కోర్స్. సో దీనికి సంబంధించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తాను షార్ట్ లిస్ట్లో. ఇదేంటంటే సింపుల్గా చెప్పాలంటే ఎంబీబీఎస్ కోర్సుల ప్రవేశం కోసం బెంచ్ మార్క్ వైకల్యాల గురించి వాళ్ళ యొక్క మార్గదర్శకాలు అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో జాతీయ వైద్య కమిషన్ చట్టం 2019 సెషన్ 57 కలిపి చదివినప్పుడు ఈ చట్టంలో సెషన్లు 10 మరియు 24 ద్వారా సంక్రమించిన అధికారాలు ఉపయోగించి మరియు గ్రాడ్యుయేట్ వైద్యం విద్యా మార్గదర్శకాల నిబంధనలు 2023కు అనుగుణంగా జాతీయ వైద్య కమిషన్ మూలంగా ఈ క్రింది వ్యక్తులకైతే ఇక్కడ ఎంబీబీఎస్ కోర్సుల్లో ప్రవేశం కోసం బెంచ్ మార్క్ వైకల్యాలు ఉన్న వ్యక్తులను సో సూచించడం జరిగింది. సో దీంట్లో ముఖ్యంగా ఈ మార్గదర్శకాలు జాతీయ వైద్య కమిషన్ ద్వారా ప్రచురించబడిన తేదీ అమల్లోకి వస్తుంది. సో ఈ 2026.
సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన సురేష్ జువాలజీ యూట్యూబ్ ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. అదేవిధంగా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.